నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అదృష్టం కార్యక్రమంలో భాగంగా మనం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి గురించి తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి కరుణా కటాక్షాలు మనపైన ఉండాలంటే ఆ స్వామిని ఎలా ఆరాధించాలో తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామి. శుభాశీస్సులండి. సో ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటూ ఉంటారు. చాలా మంది కూడా అంటే రెగ్యులర్ గా వెళ్ళేటువంటి వాళ్ళు కాదు, ఖచ్చితంగా సంతానం కలగాలి అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైనా బాధల నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఈ రోజు ఆరాధిస్తూ ఉంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని ఈ రోజు మీ ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి సందేశం ఇద్దాం. చాలా మంచి విషయం. ఎందుకంటే షష్ఠి అన్నది మనకు తిథులలో 6 రోజులు ఆయనే. అది శుద్ధపక్షమైనా సరే, మన బహుళపక్షమైనా సరే. శుద్ధపక్షం అంటే అమావాస్య అయిపోయిన తదుపరి పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, ఈ 6 రోజులకి కూడా ఆయన అధిపతి. అలాగే 6 మంది సుబ్రహ్మణ్య స్వామి, 6 మంది, వీళ్ళు 6 మంది కలిపి 6 రోజులకి అధిపతులు కాబట్టి 6 రోజులు కూడా జరుపుకోవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి అనేది మనము సుబ్రహ్మణ్య స్వామికి వ్రతం చేయొచ్చు అన్నమాట. షష్ఠి వ్రతం వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ యొక్క వ్రతాన్ని మనము ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎటువంటి సమయ సందర్భాల్లోనైనా చేయవచ్చు. కానీ ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఈ యొక్క మార్గశిర శుద్ధ షష్ఠిలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం చాలా విశేషం. ఎందుకు అంటే మనం వ్రతాలలో ఎన్నో చూసాము. సత్యనారాయణ వ్రతం కావచ్చు, అంతకంటే మించి ముందు నుంచి కూడా కేదారేశ్వరుల వ్రతం కావచ్చు, వరలక్ష్మి వ్రతం కావచ్చు, ఇలాగే అనేక వ్రతాలను మనము చూసాం. అందులో ఒక ఆర్థిక పరంగా ఎవరైతే అప్పుల బాధలతో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఆర్థిక పరంగా ఎంత కష్టపడుతున్నా, ఎంత సంపాదిస్తున్నా కూడాను సంపాదన వస్తూ ఉంటుంది కానీ మళ్ళీ అధికంగా ఖర్చు అయిపోతూ ఉంటుందో, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థిక పరంగా స్థిరపడడం కోసం, ఆర్థిక పరంగా మంచిగా అభివృద్ధి చెందడం కోసం ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క వ్రతాన్ని ఆచరించినట్టయితే విశేషంగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు. ఇదే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా ఎంతటి అనారోగ్య సమస్యలతో, అంటే దీర్ఘకాలిక సమస్యలతో, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో దీర్ఘకాలిక రోగాలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఇటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క 6 రోజులు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క షష్ఠి వ్రతాన్ని ఆచరించినట్టయితే 100% ఆరోగ్యపర సమస్యలు ఎవరినైతే పట్టి పీడిస్తున్నాయో ఆ ఆరోగ్య సమస్యలు మెల్లమెల్లగా ఎంతటి అనారోగ్య సమస్య అయినా కూడా నయమవుతుంది. ఇదే కాకుండా సంతాన విషయంలో కూడా ఆలస్యం జరుగుతున్నటువంటి వాళ్ళు, లేదా తరచూ గర్భవతి, మళ్ళీ ప్రెగ్నెన్సీ విషయంలో గర్భస్రావం జరుగుతున్నటువంటి వాళ్ళు, లేదా పిల్లలు పుట్టి మళ్ళీ మరణిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే ఈ యొక్క 6 రోజులు కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి 6 రోజులు చేస్తే కూడా వాళ్ళకు సర్వ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. పాడ్యమి మొదలుకొని షష్ఠి వరకు కూడా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరించినట్టయితే సంతానం, మంచి సంతాన ప్రాప్తి కలుగుతారు. మంచి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, అలాగే మంచి జ్ఞానశక్తి కలిగినటువంటి వాళ్ళు, చక్కగా అందమైన రూపాన్ని కలిగినటువంటి వాళ్ళు, మంచి చక్క ముఖవర్చస్సుతో కూడుకొని తేజోవంతమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళు, చక్కని సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇదే కాకుండా మనకు బహు సుందర గృహము,
బహు సమర్థవంతమైనటువంటి స్వగృహము. ఎందుకంటే భూలాభం అనేది కూడా నెరవేరుతుంది. భూలాభము అంటే మనకు కావాల్సింది ప్రతి ఒక్కరికి కూడా గృహం కావాలి. ఈ గృహం అనేది మనకు నెరవేరాలంటే భూకారకుడైనటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఈ 6 రోజుల వ్రతం కానీ లేదా షష్ఠి ఒక్కరోజైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించినట్టయితే మరలా మార్గశిర శుద్ధ షష్ఠిలోపు వాళ్ళు ఏ కోరికలైతే అనుకొని చేశారో ఈ కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. గృహయోగం కోసం గృహం లేనటువంటి వాళ్ళు చేస్తే గృహయోగం కలుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళు చేస్తే సంతాన యోగం కలుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా బాగుండడం కోసం రుణ విమోచన కోసమై ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తే వాళ్లకు ఆర్థిక పరంగా చక్కగా తిరుగు లేకుండా దినదినము అభివృద్ధి చెందుతారు. ఇలా మనకు కళ్యాణం కానటువంటి వాళ్ళు కూడా కళ్యాణం కావడం కొరకు ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కానీ లేదంటే 6 రోజులు కానీ ఆచరించినట్టయితే వాళ్ళకు శీఘ్రంగా కళ్యాణ యోగం, కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ పూజా విధానాన్ని కూడా మనము ముగ్గు వేసుకోవాలి. స్టార్ ముగ్గు వేసుకోవాలి. ఆ స్టార్ ముగ్గులో మనకు 6 కోణాలు వస్తాయి. 6 కోణాలు వస్తే ఆ 6 కోణాలలో తమలపాకులు, 6 కోణాలలో కూడా 6 తాంబూలాలు పెట్టి 6 తాంబూలాల పైన రాగి ప్రమిదలు, రాగి, వెండి, ఇత్తడి ప్రమిదలను పెట్టుకోవాలి. 6 కోణాల్లో 6 దీపాలు పెట్టి ఆ 6 దీపాలలో ఆవు నెయ్యి, ఇది కుదరకపోతే అంటే స్వచ్ఛమైనటువంటి నెయ్యి కుదరని, ఇప్పుడు అంతా కల్తీ వస్తుంది కదా, కుదరని పక్షాన కొబ్బరి నూనె, అంటే నారికేల ఫలం, ఇది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనెతో కానీ లేదంటే ఆవు నెయ్యితో కానీ ఆ 6 దీపాలలో వేసి ప్రమిదలను, ఆ యొక్క దీపాలను వెలిగించి, 6 అంటే మధ్యలో ఒక దీపం, చుట్టూ 5 అలా పెట్టేసి ఆ ముగ్గులోనే మనం చేసుకోవచ్చు. లేదంటే ఒక పీట పెట్టేసి, పీఠం అది మండపమైనా సరే లేదంటే పీట అయినా సరే పెట్టేసి దానిపైన వస్త్రం పరిచి ధాన్యం, ఇందులో బియ్యం వేయాలనేం లేదు, కందిపప్పు కానీ కందులు కానీ ధాన్యం పోసి ఆ ధాన్యం పైన కలశం పెట్టి, అంటే ఈ ధాన్యం ఎందుకోసం అంటే ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా కూడా తీరుతుంది, ఆర్థిక పరంగా చక్కగా కలిసి వస్తుంది. ముందుగా మనిషికి కావాల్సింది ఆర్థిక పరంగా స్థిరపడాలి. ముందు ఆర్థికంగా బాగుంటే ఇవన్నీ ఏదైనా చేయొచ్చు. అంటే మనం ఇల్లు కట్టుకోవడం కానీ లేదా ఏ పనైనా చేయడానికి కూడా మనకు స్తోమత అనేది కావాలి, ఇంపార్టెంట్ అవుతాయి. ముఖ్యంగా ఈ కందిపప్పును వేసి దానిపైన కలశాన్ని పెట్టి ఆ కలశం పైన అరటి పువ్వును పెట్టి 6 రేకులుగా పువ్వును విడదీసి 6 రేకులు విడదీసి ఆ యొక్క కలశానికి చెమ్ముకి కంకణం కట్టి మనకు చుట్టూ 6 బొట్లు పెట్టాలి. అంటే చెమ్ముకి కలశం చెమ్ముకి 6 గంధపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసి అక్కడ మనము ఒక పత్తితో వస్త్రం, అంటే యజ్ఞోపవీతం లాగా చేసి ఆ అరటి పువ్వు మీద వేసి, వస్త్రం కూడా మనకు ఎరుపు వస్త్రం, అక్కడ కలశం దగ్గర ఎరుపు వస్త్రాన్ని పెట్టి ఆ వస్త్రం పైన తాంబూలం పెట్టి గణపతిని చేసి, పసుపుతో గణపతిని చేసి పెట్టుకొని ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వ్రతం ఉంటుంది. ఆ వ్రతాన్ని మనం ఆచరించుకోవచ్చు. లేదంటే వ్రతం చేయలేకపోయినా సుబ్రహ్మణ్య స్వామి పూజ కార్యక్రమాలు ఉంటాయి. ఆ బుక్స్ తెచ్చుకొని వాళ్ళకు చేతనైనంత వరకే, లాస్ట్కి పూజా కార్యక్రమం అంతా చేయలేకపోయినా అష్టోత్తరాలు అవి కూడా చేసుకోవచ్చు. లేదంటే చక్కగా మీకు దగ్గర అందుబాటులో ఉన్నటువంటి అయ్యగారిని, పూజారి గారిని పిలుచుకొని చక్కగా ఆ యొక్క సంపూర్ణంగా ఆ వ్రతాన్ని షష్ఠి రోజు మాత్రం తప్పకుండా అయ్యగారి చేత ఈ వ్రతాన్ని ఆచరించినట్టయితే ఎవరైతే సంతానం లేని వాళ్ళందరికీ సంతాన భాగ్యం కలుగుతుంది. లేదా ఆరోగ్యంగా ముందు బాగుండడం కోసం
ఆరోగ్యం ఎవరైనా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఆరోగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆరోగ్యం చక్కగా నయమవుతుంది. ఇంతకంటే ముందు చెప్పాలంటే ఆర్థిక పరంగా బాగా చక్కగా కలిసి వస్తుంది. అయితే దీనికి ఏదైనా సమయం అనేది ఏమన్నా ఉంటుందా గురువు గారు? శ్రీ క్రోధిన నామ సంవత్సరము మార్గశిర శుద్ధ షష్ఠి అనేది 6వ తారీఖు 12వ నెల డిసెంబర్ నెల 6వ తారీఖు అంటే ఈరోజు శుక్రవారం ఉదయము 11 గంటలకు షష్ఠి తిథి ప్రారంభమై శనివారం రోజు ఉదయం వచ్చేసి 9:30 గంటలకి షష్ఠి తిథి అయిపోతుంది. ఇక్కడ మనకు ధనిష్ఠా నక్షత్రం కూడా ఆ రోజు శనివారం రోజు అంటే మధ్యాహ్నం వరకు కూడా ఉంది. శనివారం రోజున ఈ రోజున ఈ యొక్క ధనిష్ఠా నక్షత్రము షష్ఠీ తిథి శనివారం చాలా విశేషంగా కలిసి వస్తుంది. ఉదయం పూట అంటే మనము 4-5 ఈ ప్రాంతాలలో ఈ పూజని ప్రారంభం చేసుకోవడం చాలా మంచిది. అయితే ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవడం విశేషంగా కలిసి వస్తుంది. చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి వర్తించి అట్లాగే నాగదోషానికి సంబంధించి వర్తించి కూడా నవనాగ మంత్రం ఈ యొక్క వ్రతాన్ని మీరు అడిగినట్టు ఇందాక దంపతులే చెయ్యాలా లేదంటే విడిగా ఎవరైనా చేయొచ్చా అంటే ఎవరైనా చేయొచ్చు. దంపతులు సంతానం లేదనుకోండి, సంతానం గురించి అయితే 2 దంపతులు కూర్చొనే చెయ్యాలి. సంతానం కాని వాళ్ళు ఉంటారు, వివాహం కాని వాళ్ళు అయితే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకరు కూర్చొని ఆ వ్రతాన్ని చేయవచ్చు వివాహం కొరకు. ఇలా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడం కోసం కూడాను 2 కూర్చొనైనా చేయవచ్చు, లేదా ఇంటి యజమాని అయినా చేయవచ్చు. ఇలా చేసినట్టయితే ఆర్థిక పరంగా బాగుంటుంది. ఇదే కాకుండా వ్రతాన్ని ఆచరించలేకపోయారు, కొన్ని కారణాల వల్ల వీలు కాలేదు, వ్రతం చేయలేకపోయినప్పుడు పూజా కార్యక్రమాలు చేసుకోలేని వాళ్ళు స్నానం చేసుకొని శుభ్రంగా ఇంటిని శుభ్రపరచుకొని ఉదయం పూటే లేదా సూర్యోదయం అయిన తర్వాత అయినా పర్వాలేదు, వాళ్ళ ఒక అనుకూలతను బట్టి నవనాగ యొక్క మంత్రాన్ని మనం ఇప్పుడు వివరించబోతున్నాం. ఆ మంత్రం వల్ల ఒక కోరిక కాదు 10,000 కోరికలైనా నెరవేరుతాయి. సంపూర్ణంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క షణ్ముఖుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, 6 మంది అనుగ్రహం కలుగుతుంది. మన యొక్క ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, మానసిక పరంగా, అలాగే వివాహ జీవిత పరంగా సుమంగళిగా ఉండడానికి, సుమంగళిగా అంటే మధ్యలో ప్రమాదాలు గండాలు సంభవిస్తూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి మాంగళ్య దోషం ఉన్నటువంటి స్త్రీ కానీ మాంగళ్య దోషం ఉన్నటువంటి పురుషుడికి కానీ ఆ యొక్క దోష నివృత్తి కూడా పరిహారం అవుతుంది చక్కగా. అయితే ఇంకా చెప్పాలి అంటే అది చేసినా కూడా మనకు ఆ సమస్య అనేది తీరలేదు, జరుగుతుంది అని అనుకున్నప్పుడు దానికి సంబంధించి హోమంతో కూడుకొని చేయాలి, మాంగళ్య హోమంతో కూడుకొని. అయితే ఇవన్నీ మనకు మన అభివృద్ధి కొరకే, ప్రతిదీ కూడా మన యొక్క అభివృద్ధి కొరకు. ఇందులో నవనాగ శాంతి అనేది అందులో ప్రధానంగా శాంతి చేయలేని పక్షాన, ఇటు వ్రతం కూడా చేయలేని పక్షాన కూర్చొని ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఈ నవనాగ మంత్రం కూడా పఠించవచ్చు. దాంట్లో ప్రధానంగా నవనాగలు కాకుండా సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రం ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని పఠిస్తే చక్కగా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సకల గ్రహపీడలన్నీ కూడాను వైదొలిగిపోతాయి. మనిషికి మనశ్శాంతి, ప్రశాంతత, సంతోషం, ఆనందం కలుగుతాయి చక్కగా. ఈ విషయాలలో ఈ మంత్రం చాలా విశేషమైనటువంటిది. ఇంత మంత్రం చెప్పలేకపోయినా ఓం శం శరవణ భవ, ఓం శం శరవణ భవ అని చెప్పుకున్న చాలు. వాళ్ళ శరీరంలో ఒక తెలియనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ చాలా విశేషంగా వాళ్ళకి కలిసి వస్తుంది. ఇది కూడా చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా మనం ఇందాక చెప్పుకున్నాం నవనాగ మంత్రం కూడా పరిపూర్ణమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది.
ఈ మంత్రం ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని చెప్పేసి, ప్రతి ఒక్కరి యొక్క కోరికలు నెరవేరి చక్కగా జీవితం, వ్యక్తిగత జీవితం అనేది 3 పూలు 6 కాయల దినదినము వాళ్ళు అభివృద్ధి చెందాలనేసి ఈ యొక్క మంత్రాన్ని మనం వాళ్ళకి తెలియచేస్తున్నాం. అది కూడా శక్తివంతమైనటువంటి మంత్రాలే. నవనాగ మంత్ర జపం కూడా ఆ రోజు చేసుకోవచ్చు, షష్ఠి రోజు. ఇందులో మాంగళ్య దోష నివారణ కొరకై ఓం వాసుకై చ విద్మహే అనంతనామధేయాయ ధీమహి తన్నో సర్పః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఆ రోజున పఠించినట్టయితే చక్కగా మాంగళ్య దోషానికి బదులు మాంగళ్య యోగం కలుగుతుంది. అనగా ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి గండాలు కానీ ఎటువంటి దోషాలైనా కూడా ప్రక్షాళన అవుతుంది. మాంగళ్య బలం అంటే చక్కగా ఆమె ఎటువంటి గండాలైనా సరే వైదొలిగిపోయి చక్కగా పరిపూర్ణంగా సంతోషంగా వాళ్ళ సంసార జీవితం అనేది భార్యాభర్తలు కలిసి జీవితాంతం కలిసిమెలిసి జీవిస్తారు. ఇలా ఉంటుంది. రెండవ మంత్రం ఓం కర్కోటకాయ విద్మహే ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో విషదృష్టి ప్రచోదయాత్ స్వాహ. సర్వ విషదృష్టి ప్రచోదయాత్ స్వాహ. ఈ మంత్రం కూడాను ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఆర్థిక పరంగా మెల్లమెల్లగా బాగా అభివృద్ధి చెంది స్థిరపడతారు. ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ మంత్రాన్ని సూర్యోదయానికి ముందే పఠించినట్టయితే ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఓం తక్షకాయ విద్మహే ఆరోగ్యప్రదాయ ధీమహి తన్నో జ్యేష్ఠమాసా దీప ప్రచోదయాత్ అని ఈ మంత్రాన్ని పఠించినట్టయితే ఆరోగ్యపరంగా బాగా చక్కగా వాళ్ళు ఇంట బయట అన్ని విషయాలలో కూడా తిరుగు లేకుండా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అవి ఆరోగ్యపరంగా. తర్వాత విద్యా విషయంలో కానీ తెలివితేటల్లో కానీ ఎక్కువగా నిద్రమత్తు అలాగే జ్ఞాపక శక్తిని కోల్పోతున్నటువంటి వాళ్ళు, మతిమరుపుతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఏదైనా చెప్పింది గుర్తు ఉండకపోవడము, మతి స్థిమితం అంటారనమాట. ఇవన్నీ కూడాను ఎక్కువగా చంచలనం, అంటే ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక అదే ఆలోచన ఉండదు, మారిపోతూ ఉంటారు. ఎప్పుడు ఎలా ఆలోచిస్తుంటారో కూడా తెలియదు అనమాట. ఇవన్నీ కూడా మనకు చక్కగా కంట్రోల్ కావడానికి ఈ మంత్రాన్ని పఠించవచ్చు. ఓం శంఖపాలాయ విద్మహే జ్ఞానప్రదాతాయ ధీమహి తన్నో సర్పః ప్రచోదయాత్. అంటే మనకు అమితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని, అమితవంతమైన జ్ఞానాన్ని. జ్ఞానము అనే శక్తి ఏంటంటే మనకు మెదడు, ఆ బ్రెయిన్కు సంబంధించి నరాలు అనేది సూక్ష్మ నరాలు ఎటువంటి అనారోగ్యానికి లోను కాకుండా అవి ఎప్పుడు 24 hours బాగా షార్ప్గా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. తద్వారా ఏంటంటే మంచి తెలివితేటలు, జరిగేది జరగబోయేదాన్ని కూడా మనం జ్ఞాపక శక్తి పెట్టుకోగలం. నువ్వు ఎప్పుడో చెప్పిన దాన్ని కూడా మనం మళ్ళీ గుర్తు పెట్టుకొని మనం తిరిగి చెప్పగలం. అటువంటి జ్ఞాపక శక్తి అనేది మనిషికి బాగా ఉంటుంది. అది ఇంపార్టెంట్, ముఖ్యం. ఏదేమైనా జ్ఞానం అనేది ముఖ్యం. అలాగే జ్ఞానము విజ్ఞానము అనేది చాలా విశేషంగా ఉంటుంది. అజ్ఞానులు కూడా జ్ఞానవంతులు అవుతారు, విజ్ఞానవంతులు అవుతారు. ఇది ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. ఇది చిన్నపిల్లలకి ఎక్కువగా అవసరమే మంత్రం. తర్వాత మనకు సృష్టిలో మనకు ప్రతిదీ కూడా చక్కగా ఆరోగ్యము, అదే జీవన భుక్తి, అంటే మనకు అన్నపూర్ణ అంటాం కదా, నారు పోసిన వాడు నీరు పోయకుండా పోడా అన్నట్టుగా ఈ యొక్క మంత్రం చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. ఓం మహాపద్మాయ విద్మహే సహాజన్యాయ ధీమహి తన్నో అన్నప్రదాత ప్రచోదయాత్. వాడి జీవితాంతము తిండికి లోటు ఉండదు ఈ మంత్రాన్ని పఠిస్తే. చాలా విశేషమైనటువంటి మంత్రం. తద్వారా ఇంకొక మంత్రం ఏంటంటే మన యొక్క ఆయుష్కు సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క మంత్రము చాలా విశేషమైన మంత్రమే. అంటే మృత్యుంజయ మంత్రం అంటారు కదా, అందులో సర్ప యొక్క అధిదేవత
అలాగే మృత్యుదేవత యమపాసం అంటారు ఈ యొక్క సర్పాన్ని. ఓం నీల సర్పాయ విద్మహే మమ ప్రాణప్రదాతాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్. యముడి చేతిలో ఉన్నటువంటి పాశమే ఈ యొక్క సర్పం. మన ప్రాణాలను రక్షించేది, మన ప్రాణాలను కాపాడేది, తిరిగి మన ప్రాణాలను మనకు ఇచ్చేటువంటి అనుగ్రహం పొందాలంటే ఈ మంత్రాన్ని పఠించాలి. ఇంకా కూడా ఆర్థిక పరంగా కానీ ఇంకా సర్వ విధాల మన యొక్క శారీరక పరంగా అన్ని విషయాలలో మనం చక్కగా బాగా అభివృద్ధి చెందడానికి ఓం కంబలాయ విద్మహే వనస్పతాధిపతియో ధీమహి తన్నో విశ్వకర్మ ప్రచోదయాత్. అనగా ఏంటంటే మన జన్మ వృత్తాంతము, మన జన్మ రహస్యము, మన యొక్క జీవన విధానం అంటే పుట్టుక నుంచి మన గతించే వరకు కూడా చక్కగా సర్వ విధాల కూడాను అందమైన జీవితాన్ని అనుభవించడానికి, అంటే సర్వసుఖాలని అనుభవించడానికి, అది కూడా మంచి జ్ఞానంతో సర్వ సుఖాలను సర్వ సౌఖ్యాలను అనుభవించడానికి ఈ మంత్రం బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకొక మంత్రం ఓం ధనంజయాయ విద్మహే ఆదిశేషాయ ధీమహి తన్నో అన్నదాత ప్రచోదయాత్. ఈయన అన్నదాత, ఆదిశేషుడు అనమాట. అంటే సర్పాలలో పాతాల నివాసి, ఈ భూమిని మోస్తున్నటువంటి వాడు, ఈ విశ్వానికి ప్రధానమైనటువంటి కారకుడు ఆదిశేషుడు. ఇంకొక మంత్రం కూడా ఓం ఐరావతనాఘాయ విద్మహే వర్షప్రదాతాయ ధీమహి తన్నో అనంతః ప్రచోదయాత్. ఈ మంత్రం కూడా చాలా విశేషమైనటువంటి మంత్రం. ఈ మంత్రాలన్నీ కూడాను పఠించడం వల్ల ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనకు సర్వ సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఎటువంటి సర్పదోషమైనా కూడా పూర్తిగా సమూలంగా నశించిపోతుంది, సర్ప యోగం కలుగుతుంది. అలా కలగని పక్షాన కొంతవరకైనా మనకు ఉపశమనం అనేది దొరుకుతుంది తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. ఈ రోజు షష్ఠి రోజు ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి వ్రతాలు ఆచరించాలి, ఎలాంటి మంత్రాలు పఠించాలో తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. సర్వే జన సుఖినో భవంతు.